ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో చందానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వామివారి మూర్తిపై ఉన్న 12 మనుగుల చందాన్ని ఒలిచి నిజరూపాన్ని తిలకించడానికి భక్తులు అనుమతించారు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ తదియ రోజున చందానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. అదే ఆనవాయితీని ఈసారికి కూడా కొనసాగించారు. మే 9వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిపై ఉన్న చందానాన్ని చాలా సున్నితంగా ఒలిచారు. ఆనవాయితీ ప్రకారం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత తెల్లవారుజామున 2:30 నుంచి భక్తులకు అనుమతించారు. స్వామివారి నిజరూప దర్శనానికి కేవలం 12 గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది. అందువలన ఆ స్వామిని దర్శించుకోవడానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఈ క్షేత్రానికి తరలివచ్చారు. అప్పన్న అని భక్తులు ఆప్యాయంగా పిలవడం సింహగిరిపై మార్మోగుతోంది. స్వామివారి స్వయంభు మూర్తి నుంచి ఒలిచిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఆ నిజరూప దర్శనం అనంతరం 3 మణుగుల చందనాన్ని అద్దుతారు. ఆ తర్వాత మరో 3 విశేషమైన రోజులలో మిగతా చందనాన్ని సమర్పిస్తారు.